చాలా కష్టపడి చేస్తున్నారు క్రిస్మస్, చాలా భారం కలిగి చేస్తున్నారు క్రిస్మస్, చాలా ఖర్చు పెట్టి చేస్తున్నారు క్రిస్మస్. ఈ క్రిస్మస్లో క్రీస్తు ప్రభువారిని చూపించండి, మిమ్మల్ని మీరు చూపించుకోవచ్చు, మీ గొప్పతనాలు మీరు చెప్పుకోవచ్చు. ఎవరి గురించి చెప్పండి? దేవుని గురించి చెప్పండి. ముఖ్యంగా దేనికి ప్రాధాన్యత ఇవ్వండి? వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. కేకులకో, రంగులకో, బట్టలకో, గొప్పలకో కాదు. దేనికి ప్రాధాన్యత? వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఆ పనున్న పక్కన పెట్టండి, తర్వాత చూసుకుందాం ఆ పని. ముందు మనకి ఏం కావాలి? వాక్యం కావాలి. ఇంతకు వచ్చి పెట్టి క్రిస్మస్ చేస్తున్నాం, జనాలకి మంచి వాక్యం వినిపించలేకపోతే మనకి ఎందుకండి క్రిస్మస్లు? అవునా? మెయిన్గా మా సంఘము నిలబడి ఈరోజు క్రిస్మస్ చేస్తుందంటే, ఈరోజు సంఘానికి, సొసైటీకి, సమాజానికి మనం ఏమి ఇవ్వాలి? ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి, క్రీస్తు ప్రభు వారి పుట్టుక గురించి. అవునండి? అదే ఇవ్వలేకపోతే దండగా, ఈ పండగ దండగా చెప్తున్నాను కదండి. ఒక మంచి మెసేజ్, ఒక మంచి ఆలోచన విధానం జనాల్లో పుట్టించకపోతే ఈ పండగ కాదు, ఇది దండగే.